హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తేజు వ్లాగ్స్. ఈ రోజు సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. నైట్ అంతా బాగా నానాలి. చూడండి, మార్నింగ్ సరికి ఇలా మెత్తగా నాని పొడి పొడిగా ఉంటాయి. అప్పుడైతేనే పాయసం బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు ఈ నెయ్యిలో వేసుకొని ఇలా రంగు మారేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్ లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం వేసి ఒక 10 నిమిషాల పాటు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక 3 గ్లాసుల కాగబెట్టిన పాలు పోసుకోండి. ఒక 5 నిమిషాలు బాగా ఉడికించి ఇందులోనే కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఒక 5 యాలకులు ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి. మరొక 5 నిమిషాలు ఉడికించి ఒక కప్పు షుగర్ వేసుకొని షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోండి. పాయసం ఇలా చిక్కగా అవుతున్నప్పుడు మనం ముందుగా నేతిలో వేంపిన బాదం పప్పు, జీడిపప్పు వేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి తీయని సగ్గుబియ్యం పాయసం రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.